ఈ ట్రిప్లో మనకి వచ్చిన లాభం కన్నా నష్టమే ఎక్కువ. అబ్బో, ఇది నేను చూడలేదుగా. అర్రే, 2 బాటిల్ మనకు వచ్చిన దొరికితే బాగున్నాయి. హాయ్ గైస్, అయితే మనం ఒంగోలులో ఉన్నాము. ఇక్కడ మా సబ్స్క్రైబర్ కలిసారనమాట, మన అన్నలు అన్న. సో వీళ్ళు మనకి మంచి సలహాలు కూడా ఇచ్చారు. నా పేరు డేవిడ్. జయరాజ్. పవన్. ఓకే, సో అన్నలో మంచి సలహాలు ఇచ్చారు మనకి. సో మంచి పాడేద్దాం అవి కూడా. ఓకే. థ్యాంక్ యూ. హాయ్ గాయస్, మనమైతే ఇప్పుడు ఒంగోలులో ఉన్నాం కదా. సో నైట్ వచ్చాము బెంగళూరు నుంచి. నైట్ ఇక్కడ అన్లోడ్ చేసి ఇక్కడ ఉంటే ఇప్పుడు మన సబ్స్క్రైబర్ కలిసారు మనల్ని. చాలా హ్యాపీ అనిపించింది. మన వాళ్ళు మంచి మంచి సలహాలు ఇచ్చారు. సో చాలా చాలా వాల్యుబుల్ సలహాలు ఇచ్చారన్నమాట. యాక్చువల్గా నాకు ఆ తట్టన కూడా లేదు, అసలు ఐడియా ఉన్నది కానీ, బట్ నేను వేరే కోణంలో చూశాను. బట్ వాళ్ళు చెప్పిన తర్వాత నేను చూసే కోణం మారిందనమాట. సో అలాంటి మంచి సలహాలు అయితే ఇచ్చారు. ఓకే, అవి కూడా త్వరలో పాటిద్దాము. అయితే మనకి ఇక్కడ నుంచి లోడ్ వచ్చింది. ఇక్కడ కోళ్ళ మేత అంట. సో ఇక్కడ నుంచి మనం సింగరాయకొండకి వెళ్ళాలి. సింగరాయకొండ దగ్గర ఫ్యాక్టరీ ఉంది, అక్కడ నుంచి లోడింగ్ అంట. సింగరాయకొండ నుంచి హైదరాబాద్. ఇప్పుడైతే వెళ్తున్నాము. టైము పొద్దున కూడా టిఫిన్ చేయలేదు, ఎందుకంటే నేను నైట్ బాగా లేట్ అయిపోయింది పడుకోవడానికి. 5 అయిపోయింది. సో పడుకొని నేను 10 గంటలు లేసాను. ఇంకా డైలీ ఏం తింటానని చెప్పి తినలేదు. ఇంకా ఇప్పుడు వెళ్ళేసి లోడింగ్ పెట్టేసామంటే ఒక పని అయిపోతుంది. లోడింగ్ కూడా వెంబడే అయిపోతుందంట. మనం లోడింగ్ చేసుకున్న తర్వాత అక్కడైనా ఒకవేళ ఖాళీ ఉంటే తిందాం, లేదంటే లోడింగ్ వైపు బయట వచ్చాక తిందాము. సో ఎప్పుడైతే వెళ్తున్నాము చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేసి. లెట్స్ గో. టోల్గేట్ మొత్తం నిలిచిపోయింది. మామూలుగా టోల్గేట్ రూట్ ప్రకారం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వెయిటింగ్ ఉంటే ఫీజు కట్టించుకోకూడదు కదా, కానీ వీళ్ళు కట్టించుకుంటున్నారు లేట్గా వచ్చినా. కానీ తప్పు వీళ్ళైతే మాత్రం సరిదిద్దుకుంటారు, సమర్థించుకుంటారు. అదే మందైతే మాత్రం నిలదీస్తారనమాట. చూద్దాం. అసలు బాగా లేట్ అయిపోయింది ఇప్పటికే. చూసా ఫుల్ ట్రాఫిక్, వెనకంతా కూడా ట్రాఫిక్. ఈ పక్కంతా కూడా ట్రాఫిక్ ఉంది. అయినా కానీ అమౌంట్ పే చేసుకుంటారు వీడియోలో. ఆ టిప్పర్కి డబ్బులు లేవనుకుంటా, ఆయన వెనక్కి రంపడం కోసం ఇంతమంది బండ్లన్నీ ఆపేసింది ఈ ఏదోలో. చూసారా, ఆ టిప్పర్ కోసం ఎన్ని బళ్ళు అయిపోయినాయి, ఎంత ట్రాఫిక్ అయిపోయింది. అదేదో ఆ బండి ఆ పక్క పెట్టి రీఛార్జ్ చేయించుకుని చెప్పచ్చు కదా. సో సింగరాయకొండ వచ్చామన్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఫోన్ చేస్తే ఇక్కడ ఏమి ఉండవు, భోజనంకి వెళ్ళారు, నువ్వు కూడా భోజనం చేసి వచ్చేసి అనేసి అన్నాడు. ఇంక ఇక్కడికి ఏముంటాయి అర్థం కావాలా. మనం టౌన్లో మనం ఇప్పుడు బైబస్లో ఉన్నాం కదా. సో టౌన్లోకి వెళ్దాం, ఏమన్నా ఉంటే తినేసి ఇంకటే వెళ్ళిపోవచ్చు మనం. నేను బండి గాలి తగ్గుంటుంది అనుకున్నా. అంటే నేను పట్టి వారం ఏంటి 2 వారాలు అయిపోతుంది, తగ్గుంటుంది అనుకున్నా. ఎట్నో తగ్గలేదు అసలు. వెనక మళ్ళీ 110 ఉంది, ముందు 100 అలాగే ఉంది. సో ఇంకా మనం ఏమన్నా భోజనం చేసి వెళ్ళాలి. భోజనం కనిపిస్తలేదు. భోజనం దొరికిందంటే తినేసి వెళ్దాం. ఇంకా అక్కడి నుంచి అంతా ఆటో నగరే కనిపిస్తుంది, కానీ ఎక్కడ ఒక హోటల్ కూడా కనిపిస్తుంది. చిన్న హోటల్ కూడా అమ్మాయి ఏదో కనిపిస్తుంది, రెస్టారెంట్ అంట. ఇంకా చూద్దామా ఓపెన్ ఉందా లేదా. హోటల్ అయితే ఇప్పుడు భోజనం చేసాము. భోజనం చేసి ఇప్పుడు మనం వెళ్తున్నాము. మనం ఇక్కడ నుంచి కరెక్ట్గా 9 కిలోమీటర్లు చూపిస్తుంది. ఆర్టీసీ బస్సులకు ఎప్పుడు దూరంగా ఉండండి, ఎందుకంటే వాళ్ళ రూల్స్ ఏమి ఉండవు. మనం వాళ్ళని కొట్టినా వాళ్ళు మనల్ని కొట్టినా మనదే తప్పు అంటాం, కానీ వాళ్ళదేం తప్పు ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే ఇప్పుడు మనం ఎటు వెళ్ళాలి, ఈ మ్యాప్ ఎటు చూసిన అర్థం కావట్లేదే. ఓ మనం రివర్స్ వెళ్ళాలి. సారీ తప్పు అయిపోయింది. మనం రివర్స్ వెళ్ళాలి. తిరుక్కొని ఈ మ్యాప్ కొన్నిసార్లు వేస్తుంది. వెళ్ళండి. మనం ఇటు కాదు, ఇటు వెళ్ళాల్సింది. ఇటు వెళ్ళాలంట. మనం ఇప్పుడు బయోస్కి వచ్చాము. ఇంక స్ట్రైట్గా వెళ్తే మన లొకేషన్ వస్తుంది. కాకపోతే ఆడు ఫోన్ చేసి ఇప్పుడే రాకు, ఒక 10 నిమిషాలు ఆగు చెప్తాను అన్నాడు. ఏం చెప్తాడో ఏంటో మరి. కాంబినేషన్ క్యాన్సిల్ చేస్తాడో ఏమో.
ఇలా ఎక్కడ దాకా వచ్చిన తర్వాత ఆగు మళ్ళీ ఫోన్ చేస్తా అంటే భయం వేస్తుంది, ఎందుకంటే పార్టీ క్యాన్సిల్ అయిపోతుంది అనేసి. ఎందుకంటే మనం ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేసాం వాళ్ళకి. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తా అంటే ఉన్నదే పోయింది, ఉన్నదే వేస్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తా అంటే ఇప్పుడు టైం వేస్ట్. నాకు ఇప్పుడు మంగళూరు నుంచి ఇప్పుడు సింగరేకొండకు వచ్చేవాళ్ళు దాదాపు 30 కిలోమీటర్లు, అంతా టైం వేస్టే కదా. టైం వేస్ట్, డీజిల్ వేస్ట్, అన్నీ వేస్ట్. ఇలా ఉంటాయి మరి ఏం చేస్తాం. కొన్నిసార్లు ఇలా ఉంటాయి, అది ఏం చేయలేము. వెయిట్ చేయమని చెప్పాడు కదా, చూద్దాం క్యాన్సిల్ చేస్తాడా రమ్మంటాడా ఏంటి అసలు చూడాలి మరి. మనల్ని అయితే రమ్మని చెప్పాడు. ఇప్పుడు ఇంకా వెళ్తున్నాము. ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంట. ఏకంగా ఆర్చికి వీణలో పెట్టేశాడు. ఏకంగా వీణలు అంటే సరస్వతి దేవికి చిహ్నము. ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి ఏకంగా ఆర్చ్లో వీణలో పెట్టాడు. దట్ వన్ గ్రేట్ థింగ్ అసలు. బైపాస్లో నుంచి రూట్లోకి అయితే వచ్చాము. ఈ రూట్ ఈ కంపెనీ ఏడుంది, ఇక్కడ నుంచి ఇంకా 3 కిలోమీటర్లు చూపిస్తుంది మెయిన్ రోడ్ నుంచి. ఇది ఎక్కడ ఇంకా ఏడుంది, సో 3 కిలోమీటర్లు చూపిస్తుంది. ఏడో లోపలనే ఉంది. ఇది మొత్తం అంతా పెద్ద పెద్ద లారీలు తిరుగుతున్నాయి ఈ రూట్లో. జాడలు చూసారా, టైర్లు జాడలు చూసారా. ఈ రోడ్డు మొత్తం మెట్రో రోడ్డే ఉంది. అమ్మ ఈ రోడ్డు మీద రోడ్లో తిప్పాలంటే నాకు అసలు ఎలా ఉంటాయంటే అలా ఏదో చిన్న బిడ్డ కాళ్ళు కందిపోతే ఏమో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. కొంచెం ఓవరైంది కదా. వాళ్ళు మమ్మల్ని ఆగమని చెప్పారు కదా కాసేపు, ఎందుకంటే ఆ బండి వచ్చింది ఈచర్ బండి. వాళ్ళ దగ్గర మెటీరియల్ 5 టన్నులు ఉందంట. మెటీరియల్ ఏంటనేసి అంటే కోళ్ళ మేత అన్నారు. కోళ్ళ మేత మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇంత లోపల పెట్టాలనిపిస్తుంది, కానీ ఏమైంటుందో మరి. ఈ థాట్ ఏంటో సూపర్గా ఉంది. మొత్తం గ్రీనరీతో నిండిపోయింది అసలు. చూసారా మొత్తం గ్రీనరీ. వా 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 ఐ లవ్ గ్రీనరీ, ఐ లైక్ గ్రీనరీ. మొత్తం గ్రీనరీతో నిండిపోయింది. ఇవి అసలు ఏంటంటే ఏంటి అసలు ఇంతకే పొడుగుగా ఉన్నాయి. మినుములు అనుకుంటా ఇవి, మినుములు. మొత్తం మాడితోటంతా మినుములు వేసాడు. సూపర్గా ఉంది కదా అసలు. ఇదంతా రాళ్ళు ఏరియా, రాళ్ళు ఎక్కువ ఉన్నాయి. వావ్, మైండ్ బ్లోయింగ్ అసలు. ఈ చిన్న చిన్న మామిడి తోటలో ఇలాగా వేసాడు. సూపర్గా ఉంది లొకేషన్ అయితే చూడడానికి. బాగా ఎండ కాస్తామంటే సాయంత్రం పూట కానీ ఇక్కడ ఇలాంటి చోట్ల సాయంత్రం పూట కానీ ఇలాంటి చోట్ల మంచి మీద పడుకుంటే ఎలాగో ఉంటుంది అసలు. స్వర్గమే. ఇంకా చాలా బాగుంది కదా హెవెన్. సో ఇదే అనమాట మన కంపెనీ. చాలా బాగుంది కదా. చాలా అంతా చుట్టుపక్కలంతా విశాలంగా, ఎంత విశాలమైన ప్రదేశంలో కంపెనీ అనమాట. చాలా బాగుంది. ఇంకా మనం వీడియో తీయచ్చలేదో ఇంకేంత వీడియో ఆపేసి మళ్ళీ తీసుకుందాం మనం. మళ్ళీ ఏమైనా అవుతుంది. ఓకే, రోడ్ వేద్దాం వెళ్ళి. ఈ లొకేషన్ చూడడానికి ఫారెన్లా ఉంది కదా. యాక్చువల్గా ఫారెన్లో గొర్రెలు పెడుతుంటే ఉంటాయి ఇలాగా. మన ఇప్పుడు ఇండియాలో ఇది మన ఆంధ్రాలో అది కూడా భలే ఉన్నాయి కదా. ఇవి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి గొర్రెలు కూడా. మేకలు బాగా చాలా బలిష్టంగా కూడా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద మేకలు ఇవి. అసలు ఇంత లావు ఉన్న పెద్ద మేకలు ఎక్కడ చూడలేదు. మా పక్కన ఉంటాయి కానీ మరి సన్నగా ఉంటాయి. ఇవి మాత్రం చాలా పెద్దగా భలే ఉన్నాయి లొకేషన్ చూడడానికి. అది అయిపోయింది అసలు. ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చూపించాలి. ఇక్కడ ఏంటంటే రాళ్ళు. ఇక్కడ ఏ రాయి తీసుకున్నా కానీ భలే ఉన్నాయి తెల్లగా. చూసారా, ఏ రాయి అయినా సరే భలే ఉన్నాయి కదా తెల్లగా. మొత్తం అలాగే ఉన్నాయి. ఈ చిన్న రాళ్ళ నుంచి ఇదిగో చిన్న రాయి నుంచి పెద్దగా వేసుకున్న ఇది అసలు మైసూర్ పాకులా ఉంది. కొడుకు తినిపిస్తుంది అసలు. మైసూర్ పాకులా ఉంది. అర్రే, ఇలాంటి వాటిలో మనకు వజ్రం దొరికితే బాగున్నాయి. ఇలాంటి వాటిలో మనకు వజ్రం దొరికితే బాగుంది కదా. దెబ్బకు కోటేశ్వరులు అయిపోతాం, రిచ్ అయిపోతాము. వా వా, ఇది చూసి ఇంకా తెల్లగా ఉంది ఇది అసలు. ఆ పక్కే ఉంది, ఈ పక్క ఎక్కడ పోయింది అది. అబ్బో సూపర్ ఉందిగా. అది చూసారా, వారిని అచ్చు డైమండ్ లాగే ఉంది అసలు. ఇది కొండలు అసలు లోపల కూడా ఏముందో కనిపిస్తుంది కదా. ఇది సూపర్ సూపర్ అసలు. అచ్చు డైమండ్ లాగే ఉంది కదా, మెరుస్తుంది కూడా. అయితే మనం లోడింగ్ పాయింట్కి వచ్చాము. అది కూడా బండి పెట్టాము అనమాట. చూసారా, బండి పెట్టేసాము. కాకపోతే మనం ఇప్పుడు టైం వచ్చి 3:15 అవుతుంది. మనకు వచ్చి 5 గంటలు లోడ్ చేస్తారంట. ఇంకా అప్పుడు దాకా ఖాళీయే.
మన లోడ్ అయితే వేసారనమాట. ఇంక మనం స్టార్ట్ అయ్యామంటే వెళ్ళిపోవడమే. వెళ్తూ వెళ్తూ డీజిల్ పట్టించుకోవాలి. డీజిల్ అంతా మందే అంట. సో వాళ్ళు ఏం అడ్వాన్స్లు ఏమి ఇయ్యరంట. ఈ రోడ్డు మనం అక్కడ పోయే వరకు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే అసలు మొత్తం మెటల్ రోడ్డు ఇది. లోడ్ హైట్ వచ్చింది కాబట్టి కొంచెం అట్లా ఇటు బెండ్ అవుతూ ఉంటుంది బాడీ. వచ్చినప్పుడు ఎంత అందంగా అనిపించింది, ఇప్పుడు చూడు ఎంత భయంకరంగా అనిపిస్తుందో. చూసారా, ఇది వచ్చేటప్పుడు చాలా అందంగా అనిపించింది, వెళ్ళేటప్పుడు మాత్రం చాలా భయంకరంగా అనిపిస్తుంది. ప్రకృతి అంతే, ఒక్కోసారి మైమర్పిస్తుంది, తర్వాత భయపెడుతుంది. నాకు మాత్రం ఇలా ఒంటరిగా చీకట్లో అంటే భయం. నాకు మొత్తం ఎటు చూసినా మొత్తం చీకటే. మనం వచ్చేటప్పుడు మొత్తం అంతా పచ్చదనం చూసి సంబరపడ్డాం, కానీ ఇప్పుడు మొత్తం చూసి మొత్తం భయం వేస్తుంది. వాడు ఎవరు లేరు, మనుషులు అందరూ వెళ్ళిపోయారు. సో బండి డీలతో పట్టేసాము. ఇంకా బండి కడుపు నిండింది, ఇంకా మన కడుపు నిండుకోవాలన్నమాట. వెళ్తూ వెళ్తూ తినేసి టైం ఆల్మోస్ట్ 8 అయిపోతుంది. ఇంకా ఇప్పుడే కాదు, ఒక 10కి అలా వెళ్తూ తినేసి ఇప్పుడైతే మనం బైపాస్ ఎక్కాం కదా, ఇంకా నుంచి మేదల మెట్ల ఇలా అద్దంకి ఇలా వెళ్ళిపోతాం అనమాట. మనకి ఇంకా పక్క రోడ్డు బాగానే ఉంటుంది కాబట్టి ఏం భయం లేదు. సో వెళ్తూ తినేసి వెళ్ళడమే. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో జర్నీ. అద్దంకి దాటిన వరకు బాగానే ఉంది రోడ్డు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంక రోగం వచ్చింది, అస్సలు బాగాలేదు రోడ్డు అసలు. మొత్తం మరీ సింగిల్ రోడ్ మెర్జ్ చేశాడు అనమాట. స్లోలీ స్లోలీ. నాకు ఇలాంటి రోడ్లు రావాలంటే భయం వస్తుంది, ఎందుకంటే ఇవి కొంచెం వాల్నట్ ఉంటాయి. లోడ్ హైట్ వచ్చిందంటే ఏదో పడిపోదని ఫీలింగ్ వస్తుంది. అంతా బాగా చేసి ఒకరు చేసుకోవచ్చు కదా రోడ్డు. కొన్ని మారవు. టోలడ్ అంట. చూసారా, టోల్ రోడ్ స్టార్ట్ అయిందన్నమాట. అంటే టోల్ రోడ్ యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏంటో మనకి చెప్తున్నారన్నమాట వీళ్ళు. ఇది వచ్చి కొమ్మలపడుగు గ్రామం అంట. ఎడైతే మనం ఇప్పుడు టిఫిన్ చేసాము, లైట్గా 2 చపాతీ తిన్నాం, ఇంకా స్టార్ట్ అవ్వనమాట. సో వాటర్ కూడా కొన్ని పట్టుకున్నాము. మనం నైట్ అంతా వెళ్తామని చెప్పేసి మనమైతే స్నాక్స్ తీసుకున్నాం అన్నమాట. బిస్కెట్స్, మురుకులు అండ్ వచ్చి ఈ బట్టలు తీసుకున్నాము. ఎందుకంటే నైట్ టైం ఇంకా తింటూ వెళ్తూ ఉన్నాము కాబట్టి. ఇటు వెళ్తే ఏమో మనం శ్రీశైలం పూర్వమేళ అలా వెళ్తాము, ఇటు వెళ్తే ఏమో నర్సరాపేట ఊళ్ళోకి వెళ్తుంది, ఇటేమో డైరెక్ట్ హైదరాబాద్ వెళ్తుంది అన్నమాట. టైం వచ్చి 11 అవుతుంది. ఈ రోడ్ అసలు చాలా అమానుషంగా ఉంది. అంటే చాలా వరకు వెహికల్సే లేవు అసలు, దూరంగా వెళ్తూ ఉంది. మన వెనకాల ఎక్కడో బండి వస్తుంటే మన ముందు ఎక్కడో బండి వెళ్తుంది, ఆపోజిట్లో వద్దడుగా ఒక బండి వస్తుంది అనమాట. ఇంత అమానుషంగా ఉన్న రోడ్లలో ఎవరన్నా ఏ అగతం చేసినా మాత్రం ఎవడో పడిచుకోడు అసలు. బాబాయ్ చాలా నిశ్శబ్దంగా ఉంది రోడ్ అంతా. ఇది కూడా కృష్ణానది అంట. ఏమో మనం ఎప్పుడో విజయవాడ పక్క చూస్తాం కృష్ణానదిని, ఇక్కడ కూడా కృష్ణానది ఉంది. మన కృష్ణానది పక్కన అమ్మవారి టెంపుల్ ఉంటుంది లైటింగ్తో, ఈ పక్క కూడా ఏదో లైటింగ్తో ఉన్నది, ఏదో ఫ్యాక్టరీ అనుకుంటా. నీళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయి కృష్ణానదిలో. ఇంతకుముందు మనం చూసాం కదా, అదనమాట. అదేంటంటే సిమెంట్ ఫ్యాక్టరీ. అది చూసారా, సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే సిమెంట్ ఇదంతా మొత్తం చెట్లు అంతా అదే ఉంది అక్కడ. కానీ చూడడానికి దూరం నుంచి చూస్తే మాత్రం ఏదో కోటలా ఉంది అది. ఇప్పుడైతే మనం బోర్డర్ దాటుకుని వచ్చేసాం అనమాట. సో ఇక్కడైతే డీజిల్ పట్టాము. ఇంతకుముందు 500 పట్టాం కదా, ఇప్పుడు మళ్ళీ 500 పట్టాను అనమాట. ఇంకా ఇక్కడ నుంచి 160 కిలోమీటర్లు ఉంది, కరెక్ట్గా 162 కిలోమీటర్లు ఉంది. 500 కంటే ఈజీగా ఆరాం సరిపోతుంది. ఇంతకుముందు 500 పట్టాము ఆంధ్రాలో, ఇక్కడ రేట్ తక్కువ ఉంటుందని చెప్పేసి ఇక్కడ 500 పట్టాను. మనకైతే నాన్ స్టాప్గా రావడం వల్ల టైర్లు అనేవి బాగా హీట్ ఎక్కున్నాయి. టైర్ అయితే బాగా హీట్ ఎక్కింది, డ్రమ్ కూడా కాలిపోతుంది, డిస్క్ కూడా కాలిపోతుంది. అందుకనేసి కాసేపు ఒక గంట ఆపుకొని వెళ్దాము. ఎందుకంటే ఇంకా 160 కిలోమీటర్ కాబట్టి మనకు పరకు పడదు. సో గంట ఆడుకుంటే టైర్లు హీట్ చల్లారుతాయి, తర్వాత వెళ్తాం మనం. ఫ్రంట్ టైర్లు ఏమి ఉండవు హీట్, ఓన్లీ బ్యాక్ టైర్లు మాత్రం హీట్ వస్తాయి కాబట్టి
రాత్రి మనం పడుకున్నాం, డీల్ పెట్టాం కదా పెట్రోల్ బంక్లో, ఇంకా ఇక్కడ పడుకున్నాం అనమాట. ఏదో పడుకున్నా కానీ లేచి చూసే టైం 6:30 అయిపోతుంది. అయినా కానీ వెదర్ చూసారా ఎలా ఉందో, ఫుల్గా చలి పెడుతుంది. ఇగో మొత్తం అంతా మంచు. బండి పొద్దుంటే పని పెట్టింది, ఇగో చూసారా మొత్తం కూర్చునేసింది. ఇది ఏమంటే మౌత్ లోపలికి వెళ్ళిపోయింది, మౌత్ లోపలికి వెళ్ళిపోయేసి మొత్తం కూర్చునేసింది అనమాట. ఎట్లా వెమ్మటే బండి ఆపడం వల్ల మనకి టైరు మిగిలినట్టే, పర్లేదు. ఇంక దీన్ని చెయ్యాల. సో ముందుగా అయితే మనం ఇది పెట్టామన్నమాట. ఇది పెట్టుకోవాలి యాక్చువల్గా, ఎందుకంటే ఇది రిఫ్లెక్టర్ కాబట్టి కొంచెం వార్నింగ్ అన్నట్టు. అయితే ఇంక మనం దీని పనులు పెట్టాలి. ఇంకా మన దగ్గర మంచి జాకీ ఉంది, పర్లేదు. ఇది వచ్చి హైడ్రాలిక్ జాకీ. ఇది కానీ ఇది హైడ్రాలిక్ జాకీ, కానీ ఇప్పుడు దానికి ఏం దొరలేదు. చూద్దాం. మనకైతే ఇది ఇంక మించి లేదనమాట. చూసారా ఇంక ఇంతే లేస్తుంది, కనీసం టైర్ కూడా మనకి అవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని టైర్ ఇప్పేసి దానికి ఒక రాయి పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ దీన్ని లేపాలి, అప్పుడు కానీ మనం టైర్ ఎక్కించలేము. సో ఇది 15 టన్ జాకీ. ఇది నేను విజయవాడలో కొన్నాను. ఇంత హైట్ లేస్తుంది ఇది. ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ టైర్ ఇప్పామంటే సరిపోయేది మనకి. టైర్ అయితే ఇప్పేసాము, ఒక టైరు. ఇప్పుడు దీనికి ఒక రాయి పెట్టాలి, రాయి పెట్టి మళ్ళీ దానికి రాయి చెక్క పెట్టుకొని బయట లేపాలి దాన్ని. ఇప్పుడు ఇది ఇప్పుడు రాయి పెట్టాము ఇలాగా, ఇప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడైతే మనం దీన్ని తీసామంటే మళ్ళీ జాకెట్ మనం లేపచ్చు, ఉంటుంది కదా. ఓకే, స్ట్రాంగ్ రాయి కాబట్టి పర్లేదు. చూద్దాం. అదే ఓకే, సెట్ మామా, సెట్ అయిపోయింది. ఇంకా రాయి పెట్టి లేపాలి మనం. ఇప్పుడు మన దగ్గర చెక్కలేదు కాబట్టి వెళ్ళి చెక్క చూసుకోవాలా. చెక్క కాదు కానీ దాన్ని కూడా రాయి పెట్టలేదన్నా. ఇప్పుడు మనం ఈ రాయి వేసి ఇది వేసాం కాబట్టి ఇప్పుడు అదేమో అక్కడ కూర్చోంది. సో కాబట్టి కొంచెం హైట్ లేస్తే మనకి టైర్ సరిపోతుంది. లేపుదాం. ఇదైతే లేదు ఇప్పుడు మనకి గ్యాప్ వచ్చింది. చూద్దాం ఇప్పుడు టైర్ పెట్టి సరిపోతుందో చూడాలి. ఇప్పుడు నాకు ఈ టైర్ పంచర్ అయితే టైర్ లేపడం కాదు కానీ స్టెప్ని లేపడం కన్నా కానీ ఈ స్టెప్ని తీయడమే బాగా కష్టం అనిపిస్తుంది నాకు ఎందుకో. ఇది సరిపోతుంది అనుకున్నా కానీ సరిపోలేదు, ఇంకా లోపలికి ఉన్నాయి. ఇది ఇంకా హైట్ లేవల్ అయితే. సో మొత్తం ఇది పట్టింది. ఇంకా పోతూ పోతూ మనం ఏమన్నా టైర్ పంచర్ వేసుకొని అప్పుడు వెళ్దాం. ఇంకా ఎప్పుడు కానీ ఫ్రెండ్స్ కొత్తలు చేసేవాళ్ళు ఆపోజిట్ నట్టు బిగిస్తేనే టైట్ వస్తుంది, అంటే కరెక్ట్గా ఎక్కుతుంది అన్నమాట. చూసుకోండి, ఎవరన్నా చేసేవాళ్ళు కొత్తగా ఉంటారు కదా, ఆపోజిట్ నట్టు ఎక్కించేమంటే కరెక్ట్గా ఫిట్ అవుతుంది అన్నట్టు. ఇలాగా ఆపోజిట్ టైట్ చేయాలి.
చూసారా ఎంత హైట్ వచ్చిందో. ఇప్పుడు చూడు, అబ్బో ఇది నేను చూడలేదుగా. టైర్ తెగిపోయిందయ్యా. పనికి వస్తుందో లేదో తెలియట్లా. ఇది టైర్ మొత్తం పోయింది, నేను చూడలే అసలు. ఇది ఎప్పుడైంది? అబ్బా టైర్ పగిలిపోయినట్టే. ఇంకా ఏం చేస్తాం. మొత్తానికి అయితే పంచర్ వేసాము, మేము స్టెప్ని మార్చాము. ఇంకా ఇదిగో టైర్ పక్కన పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఏమైనా కనిపిస్తే మార్చుకోవడానికి. ఎటుండు అడిపో. అయితే ఇంక మనం వెళ్ళాలి, టైం చాలా అయిపోయింది. బహుశా ఇందుకే నైట్ నిద్రపోయానేమో. పొద్దున కాబట్టి సులభంగా వేసుకోగలిగాను పంచరు. అదే నైట్ అంటే ఈ రాళ్ళు ఎక్కడ దొరుకుండవు, మేము కనిపించుండవు. ఇంక మనం ఎత్తుకొని సరిపోయి ఉంటుంది. బహుశా అందుకే ఏమో ఏదో పడుకో, పొద్దున పంచర్ అవుతా నేను, అప్పుడు నువ్వు వేసుకొని పోదు సింపుల్గా అనేసి అనేది నా టైరు. బహుశా అందుకే పడుకున్నాను కదా నేను. ఇంకా మనకి మన లొకేషన్ వచ్చి 190 కాదు ఇంకా 150-140 కిలోమీటర్లు ఉంది. ఇంకా వెళ్తూ ఎక్కడ టిఫిన్ చేసి వెళ్ళాలి. ఎందుకంటే టైం అప్పుడే 9 అయిపోతుంది, 9 కాదు 8 అవుతుంది టైము. వెళ్తూ ఎక్కడ టిఫిన్ చేసి వెళ్ళాలి. ఎందుకంటే టైం అప్పుడే 8:20 అవుతుంది. ఈ పంచర్ లేకుండా ఉంటే ఇక్కడ ఒక గంట వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు లేదండి ఇప్పటికి అలా వెళ్ళిపోయాము. సర్లే, ఎనీవే జరుగుతుంటాయి. టైరు పంచర్ అవడం ముఖ్యం కాదు, కానీ టైర్ మొత్తం కోసుకుపోయి ఉన్నది. అది మరి ఎలానో ఏంటో, అది పనికి వస్తుందో లేదో, టైర్ మార్చాల్సి వస్తుందో ఏంటో మరి అర్థం కావట్లా. 7,000 ఉంటుంది టైర్ ఇప్పుడు ఒక్క. ఈ ట్రిప్లో మనకి వచ్చిన లాభం కన్నా నష్టమే ఎక్కువ. కొన్నిసార్లు ఏం చేయలేం, తప్పదు. ఇంకా పంచర్ వేయించుకుందాము, ఎందుకంటే ఇంక మనకు టైం లేదు కాబట్టి, ఎందుకంటే సేఫ్టీగా ఉంటుంది. ఇది టైరు పగిలిన కాదు, ఏకంగా పంచర్ పగిలిపోయింది. పనికి రాదండి ఇది. కొత్త టైరు, అసలు అరగడం కూడా లేదు అసలు. మొత్తం మొదటికి పోయింది. 7,000 బొక్క. మన బండి టైరు ఇంక పగిలిపోయింది, దేనికి పండు అని చెప్పారు. సరే అనేసి పక్కన చూసారా, ఇది ఎక్కడికో వెళ్తుంది. రేర్ ఇంజిన్ అనమాట. అంటే వాల్వో బస్సులు ఉంటాయి చూసారా, అలాగా ఇది రేర్ ఇంజిన్. ఇది ఇదిగో అశోక్ లేలాండ్ బండి అంటది. ఈ పక్క ముందు పక్క సీట్ ఉంది, డ్రైవర్ సీట్ అవి ఉన్నాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్గా వెనకమాలు ఇచ్చారన్నమాట ఇంజిన్ దీనికి. యాక్చువల్గా ఓల్వో బస్సులు అలా వస్తాయి, రేర్ ఇంజిన్ వస్తాయి ఓల్వో బస్సులకి. ఇది కూడా బస్సే, ఇది కూడా రేర్ ఇంజిన్ వచ్చింది దీనికి. దీని మీద బిల్డ్ చేస్తారు బస్సుని అన్నది. చూసారా ఎలా ఉందో. వెల్కమ్ టు నల్గొండ అంట. సో నల్గొండకి వచ్చాము. మధ్యలో బీర్ భలే ఉంది. ఈ పక్క హాస్టల్ సూపర్గా ఉంది కదా. ఏంటో మరి ఇలా మంచి వాటిని మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. తెలంగాణ మిస్సింగ్ అయితే నల్గొండకు వచ్చాము. ఈ పక్క సూపర్ ఉంది. ట్యాప్ చూసారా, ట్యాప్ నుంచి వాటర్ చేస్తున్నాయి. ట్యాప్ నుంచి వాటర్ వస్తున్నాయి కానీ ట్యాప్ మాత్రం పైప్ లేదు. సూపర్ ఉంది కదా. ఇది ఇప్పుడు మనం బైపాస్ ఎక్కాలన్నమాట. ఇది ఇక్కడ ఈ బైపాస్ కనుక్కో, రైట్ వెళ్తే విజయవాడ, లెఫ్ట్ వెళ్తే హైదరాబాదు. నల్గొండ దాటాం మనము. సో ఇక్కడ వెళ్ళి ఇంక బైపాస్లో కలుసుకుంటే ఇంక మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకేం భయం లేకుండా జమ్ అని పోవచ్చు. మనకు అయితే టైర్ పగిలింది అనవసరంగా. ఒక 7,000 ఎంత ఉంటుంది మా టైరు, 7,000-8,000 మరి. ఇప్పుడు మనం బైపాస్ అయితే ఎక్కాము. ఇంకా ఈ బైపాస్లో ఏంటంటే నేను నైట్ పర్మిట్ వేయలే. అక్కడ కృష్ణానది దాటిన తర్వాత ఏదో చెక్ పోస్ట్ వచ్చింది. మామూలుగా ఏ బోర్డర్లో ఏ స్టేట్లో దాటినప్పుడు సరే ఫస్ట్ మనకి ఆంధ్ర చెక్ పోస్ట్ వస్తుంది కదా. సో ఆ ఉద్దేశంతో ఆంధ్ర చెక్ పోస్ట్ ఏమో తెలంగాణ చెక్ పోస్ట్ మళ్ళీ వస్తుందేమో అని చెప్పేసి వచ్చేసి నేరుగా. కానీ అక్కడ అదే తెలంగాణ చెక్ పోస్ట్ అంట. నేనేమో పర్మిట్ వేయలేదు. ఆన్లైన్లో వేద్దామంటే ఆన్లైన్లో చూపించట్లేదు అది. ఇంకా ఆఫీస్కి ఫోన్ చేశాను. ఆఫీస్కి ఫోన్ చేస్తే ఏమో వేస్తాను కానీ ఇంకా అవ్వట్లేదు అని అన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లా. మనకి ఇప్పుడు అదే పర్మిట్ లేదు.
పర్మిట్ లేకుండా పోతే ఏమన్నా పట్టుకుంటేనే ఇబ్బంది, పట్టుకోకపోతే ఏం కాదు. రాబోతే ఫిలిప్స్కి వచ్చాము, ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. ఇంకా మనకి ఒక 60 కిలోమీటర్లు ఉంది. పొద్దున అయితే మనం లోపల నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు, సో టౌన్లో నుంచి. ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి ఇంకా టౌన్లో నుంచి వెళ్తే ట్రాఫిక్ పైగా ఇబ్బంది మనకి. ఇంకా అందుకని చెప్పేసి అవుట్ సోర్స్ వెళ్ళిపోవాలని చూస్తున్నా. కొంచెం ముందుకు వెళ్ళాక మనకు బైపాస్ వస్తుంది, ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోవాలి. ఇది ఇప్పుడైతే మనం అవుటర్ రింగ్ రోడ్ ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళామంటే మనకు 33 కిలోమీటర్ ఉంది. అలా కాకుండా ఇలా తిరిగి వెళ్ళామంటే మనకి 125 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుంది, 58 కిలోమీటర్స్ వస్తుందన్నమాట. కానీ లోపల వెళ్దామా పైన వెళ్దామా ఆలోచిస్తున్నా. లోపల వెళ్తే ఊరికే ట్రాఫిక్ ఉంటుంది, ఎందుకు వచ్చింది ఇలా తిరిగి వెళ్దాము. కానీ దానికి దీనికి ఒక 10 నిమిషాలు డిఫరెంట్ అంతే. ఎటు వెళ్దామో అర్థం కావట్లేదే. ఎటు ఇటా అట. ఇది మొత్తం హైవేస్ వస్తుందా? 10 కిలోమీటర్లు పోయినా 10 నిమిషాలు తగ్గుతుంది. సో వద్దులే, ఇంక మనం ఇలా వెళ్ళిపోతాం. ఇంకా టౌన్లో పోయి ఇబ్బంది పడడం కన్నా ట్రాఫిక్ లేట్ అవుతుంది. సో ఇలా వెళ్ళిపోయామంటే మనం త్వరగా వెళ్ళిపోవచ్చు. ఒక 10 నిమిషాలు 25 కిలోమీటర్లు ఎక్స్ట్రా ఉన్నా, 25 కిలోమీటర్లు ఎక్స్ట్రా ఉన్నా కానీ మనకు ఒక 25 కిలోమీటర్లు ఎక్స్ట్రా ఉన్నా కానీ మనకు ఒక 10 నిమిషాలు అయితే త్వరగా కవర్ అవుతుంది అనమాట. సో ఇంకెందుకు ఇలా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు బైపాస్ అయితే ఎక్కేసాము, అవుటర్ రింగ్ రోడ్డు. ఇంక ఇక్కడ నుంచి ఫ్రీగా రెక్కలేసుకొని వెళ్ళిపోవడం అంతే. మొత్తానికి బైపాస్ దిగి అయితే మనం వచ్చేసాం, కిందకు వచ్చామన్నమాట. ఇంక దగ్గరే ఉంది, ఇదేదో పెద్ద చెరువులో ఉంది. ఈ చెరువు చూస్తుంటే మా ఊరి దగ్గర రాయల చెరువు ఉంటుందంటే ఒకటి. ఆ రోడ్డు బాగుంటుంది, కానీ ఆ చెరువు చూంటే ఉంది. ఇది కూడా చాలా పెద్ద చెరువు ఉంది. హైదరాబాద్లో ఎంత పెద్ద చెరువు అంటే పర్లేదు. చిన్న కర అంటారబ్బా, గుద్దేస్తారు ఎటు పంపేసి వచ్చే. అసలే సింగిల్ రోడ్డు, దీంట్లో కూడా అంత స్పీడ్ లోకల్ పళ్ళు కదా, అలాగే ఉంటారన్నమాట. ఇది మనం రాజేంద్ర నగర్ వెళ్ళాలి. రాజేంద్ర నగర్ ఇటు గచ్చిబౌలి పట్టణ చోటు ఇలా వెళ్తాయి అనమాట. మనమైతే రాజేంద్ర నగర్ సైడ్ వెళ్ళిపోవాలి. ఆగండి. ఇదే కానీ మనం టౌన్లో వచ్చి ఉంటే ఇంకొక 10 నిమిషాలు 15 నిమిషాలు లేట్ అయ్యేది, కానీ ఒక 25 కిలోమీటర్ తగ్గేది అనమాట. కాకపోతే మనం అసలు పర్మిట్ అయ్యేదా కదా, ఆ భయంతో ఏమన్నా ఆపుతాడేమో అన్న భయంతో ఇలా అవుటర్ రింగ్ రోడ్లో వచ్చేసాము. ఇంకెంత డెస్టినేషన్కి ఒక 5 కిలోమీటర్లు అంతే, వెళ్ళిపోతాం. చూడాలి మరి. ఇంక మళ్ళీ ఇక్కడ నుంచి అర్జెంటుగా మనం రాజమండ్రి వెళ్ళిపోవాలి. ఏదైనా కిరాయి వచ్చిందంటే రాజమండ్రికి వేసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా మనమైతే వచ్చాము కాలేజ్కి. ఇదే డైరీ ఫామ్, ఇదే కాలేజ్ అనమాట. సో ఈ కాలేజ్ కూడా మనకు ఢిల్లీ ఉన్నది. రిటర్న్ చేసుకుంటే మనం ఇక్కడికి వచ్చాం, కానీ ఇది కాదంట. సో ముందుకు వెళ్ళాలంట, వెళ్దాం. వీళ్ళందరూ కాబోయే డాక్టర్లు, వీళ్ళు ఫస్ట్ డాక్టర్. సో ఇక్కడ పశువుల దానా, ఇది యాక్చువల్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్ అనమాట. ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ అవి చేస్తుంటారు. ఇక్కడ ఏదో వచ్చాము, ఇక్కడ ఇది అన్లోడింగ్ పాయింట్. సో ఇదనమాట మిక్సింగ్ పాయింట్ ఇదే. ఇక్కడికి వచ్చి మనం అన్లోడ్ చేసాము. ఇప్పుడు పెట్టాలా? ఓకే అమ్మా. ఎప్పుడో పొద్దున్న 4-5 గంటలతో రావాల్సింది మధ్యాహ్నం ఇప్పుడు 1 గంటకు వచ్చాను నేను. వీళ్ళు ఇంకెప్పుడు అన్లోడ్ చేస్తారో, ఎప్పుడు ఇంటికి వెళ్తామో ఏంటో మరి చూడాలి. అంటే టైర్ పంచర్ అవుతుంది ఒకటి, పైగా నిద్రపోయాము ఒకటి. ఈ 2 వల్ల లేట్ అయిపోయింది బాగా. పట్టు అయితే ఇప్పుడు పక్కన పెట్టాం, కానీ వాళ్ళు ఇంకా రాళ్ళు దింపడానికి. సో తినేసి వస్తారంట, ఎందుకంటే మన టైం వచ్చాం కాబట్టి తిన్నాక వెళ్ళారంట వాళ్ళు. సో వాళ్ళు వచ్చాక మన బళ్ళు అన్లోడ్ చేస్తారు, అయ్యాక మనకు డబ్బులు ఇస్తారు. చూడాలి మరి ఎప్పుడు అవుతుందో ఏంటో.
అయితే అయిపోయింది. మనం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఇటు మనం బోయినపల్లి అలా వెళ్తున్నాము. నేను ఇప్పుడు వెళ్ళే డెస్టినేషన్కి 14 కిలోమీటర్ ఉంది, గంట చూపిస్తుంది. ఇది తప్పదు, ఇంక వెళ్ళాలన్నమాట. ఫుల్ ట్రాఫిక్ ఉంది హైదరాబాద్. ఇప్పుడు టైం వచ్చి 3 అయిపోతుంది ఇప్పుడు ఆల్మోస్ట్. ఓకే గాయ్స్, అది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.